హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేమర్ బ్రో. ఈరోజు మనం ఆడబోయే గేమ్ వచ్చేసి స్క్విడ్ గేమ్ సీజన్ 3. అట్టే వీటిలో చాలా రౌండ్స్ ఉంటాయి. అట్టే కొత్త అన్నీ వచ్చినాయి దీంట్లో సీజన్ 3లో కొత్త గేమ్స్. చూద్దాం మనం గెలుస్తామో లేదో. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వీళ్ళల్లో ఒకరే గెలిచేది లాస్ట్కి వచ్చి. చూద్దాం ఎవరు గెలుస్తామో. ఓకే, గేమ్ స్టార్ట్ అవబోతుంది. 35 సెకండ్స్ అంతే. ఇక్కడేదో ఇంట్రాక్ట్ బటన్ వస్తుంది, అది ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. కొంత తొందరగా పోతుంది అది. దాంతో ఏం చేస్తారో తెలియదు. ఓకే చూద్దాం. ఫస్ట్ రౌండ్ ఎట్టా మనకు తెలిసిందే, రెడ్ లైట్ గ్రీన్ లైటే. ఇప్పుడు టెలిపోర్ట్ అవబోతున్నాం. ఇంకో టెలిపోర్ట్ కాలేదు, మనం లేట్ అవుతుంది మనకి ప్రాసెస్. వచ్చేసినాం. ఇంకో లోడ్ కావాలా మనకి. సెలెక్ట్ చేద్దాం ప్లేయర్. ఓకే, వెల్కమ్ పార్టిసిపెంట్స్ టు స్క్విడ్ గేమ్ ఎక్స్. ఓకే, యూ విల్ విన్. ఓకే, ఇవన్నీ వచ్చేసి స్కిల్స్. ఇది గ్లాస్, యూ విల్ బి ఏబుల్ టు టెల్ విచ్ ఇస్, అంటే గ్లాస్ రియల్ ఆ ఫేక్ అని మనకు తెలిసిపోద్ది అబిలిటీతో. ఇది హనీ కోమ్, ఇది హైడ్ అండ్ సిక్. ఇంకోటి ఏమో ఉంది, ఇది రాక్ పేపర్ -1 గ్లాస్. ఇది ఎట్టా మీకు తెలిసింది, అది షేప్స్ కరెక్ట్. ఏమో బేబీ ఏడ్చే సౌండ్ వస్తుంది. ఓకే, బేబీని తీసుకొని వచ్చిండ్రు. సీజన్ 3లో బేబీ కూడా ఉందో తెలీదు, నేను చూడలే. సీజన్ 3 చూడాలి, చూద్దాం. ఓకే, అంటే మనకి బేబీ కానీ వచ్చిందనుకో, మనం గెలిస్తే ఈ గేమ్ మనకి డబుల్ అయింది మన ప్రైజ్ మనీ. కానీ మనకు అది లేదట. టేకెన్. ఓకే, ఫస్ట్ రౌండ్కి వెళ్దాం. ఓకే, వచ్చేసినాం. ఇదే రెడ్ లైట్ గ్రీన్ లైట్, ఇక్కడే ఆడబోయేది మనం. ఓకే, నేనే ఎందుకు పడుతుంది దొబ్బేను ఎవరో. ఓకే, గ్రీన్ లైట్ రెడ్ లైట్ గ్రీన్ లైట్ కూడా ఆగుదాం. ఓకే, మళ్ళీ పోదాం. ఓకే, స్టాప్. అతను చూడండి ముందర ఇమోట్ వేస్తున్నాడు. మనకడ కూడా ఉన్నాయి ఇమోట్స్, కానీ మనకు తెలీదు. దొబ్బుతున్నారు వెనక నుంచి అట్టే. ఓహ్, జస్ట్ మనం అనుకున్నా, మనమేమో అవుట్ అయినా అనుకున్నా. షూట్ చేసింది జస్ట్లో తప్పించుకున్నాం. ఎట్టా మనం గెలవచ్చు, మనకడ ఫుల్ హెల్త్ ఉంది. మనం కూడా ఇమోట్ వేయచ్చు, కానీ అవుట్ అవుతామని భయం. ఈ గాడ్స్ వీళ్ళు. ఓహో, ఆల్మోస్ట్ వచ్చేసినాం, అయిపోయింది, గెలిచేసినాం. ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది, ఈజీగా ఉంది. ఫస్ట్ రౌండ్ ఈజీ. దీనిపైకి ఎక్కుదాం, ట్రై చేద్దాం పైనుంచి చూసేకి, కానీ అవ్వట్లేదు. ఇక్కడి నుంచి కూడా క్యారీ అని వస్తుంది, అంటే ఎవరైనా డ్యామేజ్ అయిన వాళ్ళని మనం ఎత్తుకోవచ్చు. ఎవరినైనా రిక్వెస్ట్ పంపించి చూద్దాం, కానీ తీసుకోవాలి. యాక్సెప్ట్ చేస్తేనే అనుకుంటా మనం క్యారీ చేయగలిగింది. ఓకే, దీనిపైకి కూడా ఎక్కొచ్చు. ఓకే, ఇప్పుడు ఎక్కి ట్రై చేద్దాం. మళ్ళీ ఏమో అవ్వట్లే ఇది. మేము ఫస్ట్ టైం ఆడినప్పుడేమో ఎక్కగలిగిన, సీజన్ 1 అది అప్పుడు వచ్చింది. ఏమో దీంట్లో మళ్ళీ ఎక్కగలిగిన, ఫుల్ ఎక్కలైనా. సరే, నెక్స్ట్ రౌండ్ వచ్చేసినాం. 18 ప్లేయర్స్ ఎలిమినేట్ అయిపోయినారు, ఇంకా 28 ప్లేయర్స్ ఉన్నారు అంతే. 200 క్రాష్ ప్రైజ్ ఇప్పుడు. ఓకే, మనకి ఇంక 8 సెకండ్. కంటిన్యూ చేద్దాం గేమ్. అందరు కంటిన్యూ చేస్తారు, ఎందుకంటే ఒక్కరే గెలిచేది.
The players have chosen. Okay, next round ఆ షేప్స్ దే మనకి ఎట్టా డిఫికల్ట్ అయితే రాకూడదు అనుకోవాలి. ఈజీ వస్తే తొందరగా అయిపోద్ది. కష్టమైంది వస్తే మనం సెకండ్ రౌండ్లోనే ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే చూద్దాం. ఓకే ఇది ఇక్కడెక్కడ మనం చూస్ చేసుకునేది ఏమో తెలియదు. ఎక్కడ ఉంది? ఈ సైడ్ ఉంది. చూస్ చేసుకుంటే ఫస్ట్ చూస్ చేసుకుందాం. పోయి మిడిల్ ఏమో బాగుంది అనుకుంటా, మంచిది రావచ్చు ఛాన్సెస్. చూద్దాం ఇంకా 1 సెకండ్లో. ఓకే సర్కిల్. ఓకే ఇది ఈజీయే కానీ కరెక్ట్ చేయాలి. కొంచెం మిస్టేక్ అయినా మళ్ళీ మొత్తం క్రాక్స్ వచ్చేసి అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది లాగి డ్రాగ్ చేయాలి. ఓకే ఎందుకో బయటకే పోతుంది అది. ఎంత ట్రై చేసినా చిన్న చేయాలి. ఇంకొక 2 times కానీ అయితే క్రాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. నిదానంగా కూల్గా చేయాలి ఇదంతా. అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్. ఇంకా కొంచెం అయిపోయింది. ఓహో గెలిచేసినాం. ఈ సెకండ్ రౌండ్ కూడా గెలిచేసినాం. ఇప్పుడు ఇంకా కొంతమంది చేస్తున్నారు ఇక్కడ, తెలియదు వాళ్ళకి ఏ షేప్స్ వచ్చినాయి. చూద్దాం. అతను వెళ్ళిపోయిండే. ఇతనేం చేస్తున్నాడు? కన్నడ. ఇతనికి స్టార్ వచ్చింది, ఇతనికి స్క్వేర్. అతను కూడా ఓడిపోయినట్టు అనుకుంటా, లేకపోతే క్విట్ అయ్యిండేమో. ఇతను కూడా ఇంకా చేస్తున్నాడు. ఇతనికి కూడా స్టారే. ఇంకెట్టనే స్టారు అమ్మరిల్లా అవన్నీ రాకూడదు. ఇవి వస్తే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఓడిపోయాకే. 6 players ఎలిమినేట్ అయినారు. ఇంకా 22 players ఉన్నారు. చూద్దాం నెక్స్ట్ రౌండ్ ఏముంటుందో. నెక్స్ట్ రౌండ్ నాకు కూడా తెలియదు ఏముంటుందో. ఫస్ట్ 2 games అంటే ఫిక్స్. ఇప్పుడు థర్డ్ రౌండ్ నుంచి తెలియదు నాకు కూడా. కంటిన్యూ. ఎవరో నా పక్కనే నిల్చుండే ఎవడోడు, పేరు కూడా చెప్పి అట్లా. తిరగండి తొందరగా పని. అది వెళ్ళండి. మనమే ఫస్ట్ బాల్. ఏంది లైట్స్ అవుట్? తెలియదు ఏం చేయాలో. సర్వైవ్ చేయాలి మనం. 54 seconds అంతే. వెళ్తా ఉన్నాం. ట్రై చేద్దాం పారిపోయేకి, లేకపోతే వీని కొట్టేసి. ఒక్కడికి తగలట్ల మన దగ్గరికి. వీడిని కొడదాం. ఒక్కడే ఉన్నట్టున్నాడు. పారిపోతున్నాడు. గ్రూప్ చేసి కొడుతున్నారు. అయ్యో పారిపోదాం. ఇప్పుడైతే బెస్ట్ సేఫ్. మన హెల్త్ కూడా లేదు. ఇక్కడ ఎవరో ఆఫ్లైన్ మళ్ళీ గ్రూప్ వచ్చేసింది. అది ముగ్గురు కలిసి నన్ను ఒక్కనే పడుతున్నారు. ఇప్పుడు కష్టమైంది ముగ్గురు కలిసి ఒక్కనే పెట్టేది. 1v1 అయితే బాగుంటుంది. ఇక్కడైతే 3v1 చేస్తున్నారు. మనకి కష్టం. ఆహా అవుట్ అయిపోయినాం. ఎలిమినేటెడ్. సరేలే మళ్ళీ ఇంకొక గేమ్ ఆడదాం మనం. ప్లే అగైన్ ఇద్దాం. చూద్దాం. ఓకే అందరు గ్రూప్ చేసి పడుతున్నారు. అదే మోసం. ఓకే ప్లే అగైన్ ఇద్దాం. టెలిపోర్టింగ్. ఓకే వచ్చేసినాం. మళ్ళీ ఫస్ట్ నుంచి అనుకుంటా. ఇక్కడ ఏముంది? క్లెయిమ్ చేద్దాం. ఇదేంటిది? అప్గ్రేడ్ షాప్ హ్యాస్ బీన్ అన్లాక్. ఈ 2 షాప్సే. అప్గ్రేడ్ తెలీదు. క్లెయిమ్ చేద్దాం. ఇది 100 coins వచ్చినాయి. ఓకే మళ్ళీ క్లెయిమ్ చేయలేము అనుకుంటా. ప్రెస్ చేద్దాం. అవ్వాలా? ఓకే సెకండ్ ఇంకా అయింది. 1 minute 54 seconds ఉంది. అంతలోకి తిరిగేసి వద్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఇక్కడైతే బెడ్స్ ఉన్నాయి అంతే. ఇక్కడేమో రూమ్ ఉంది.
ఇది చూద్దాం, ఎంటర్ అవ్వగలుగుతాం. టెలిపోర్ట్. ఓహో, ఓ బై, ఇదంతా ఏంటిదో కూడా తెలియదు. ఇక్కడేమో ఉంది ప్రెస్టేజ్, ఫ్రంట్ మ్యాన్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే అవన్నీ కొనొచ్చు మనం అనుకుంటా. లేదు, రోబాక్స్తో కొనొచ్చు, కానీ మనకు రోబాక్సే లేవు కొనేకి. సరేలే, రోబాక్స్ వచ్చినాక మనం కొందాం. ఇవన్నీ ఇమోట్స్. ఇందాక మనం ఇమోట్స్ వేయలేదు, ఇక్కడ నుంచి వేయచ్చు. ఇందాక నేను చూడలే ఆప్షన్ అంతా. లీవ్ చేద్దాం రూమ్. ఓకే, ఇంకా 1 minute ఉంది, ఇంకా చాలా టైం ఉంది అనుకాడ. ఇదేమో అప్గ్రేడ్ చేయవచ్చా? ఒక 100 coins ఉంది, దాంతో అప్గ్రేడ్ చేద్దాం దీన్ని. అదొకటే చేయగలుగుతాం, మళ్ళీ చేయలేం. నెక్స్ట్ టైం మళ్ళీ క్లెయిమ్ చేసి మళ్ళీ కొనొచ్చు. స్పిరిట్ బూస్ట్ చేస్తుంది, అంటే రన్నింగ్ స్పీడ్ పెరుగుతుంది మందంతే అనుకునేమా. మైకేల్ జాక్సన్ వాక్. స్పీడ్ కంటే ఆ బటన్ వెళ్ళొచ్చు. స్పీడ్ ఇంకా 25 seconds. ఇక్కడ ఇంటరాక్ట్ బటన్ వస్తుంది, అది నొక్కాలని ఉంది, కానీ ఎవరు ఇవ్వట్లేదు. అది ఎట్టిస్తారో మనకన్నా తెలిస్తే నేర్చుకోవాలి అవన్నీ. ఎక్కడుందో బటన్ తెలియదు, అది ఇంటరాక్ట్ అని. ఓకే, గేమ్ స్టార్ట్ అవబోతుంది ఇంకా 5 secondsలో. ఓకే, ఫస్ట్ రౌండ్ ఈజీగానే గెలవచ్చు ఆరామే. ఫస్ట్ రౌండ్ ఇందాకలాగే గెలిస్తే ఈజీ. చూద్దాం ఈసారి ఎట్టుంటుందో. ఓకే, సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్, 3 షేప్స్. ఇంకోటి అంబ్రెల్లా, అది లేదే. ఓకే, వచ్చింది. సెలెక్ట్ ప్లేయర్ మనం సెలెక్ట్ చేద్దాం. ఓకే, వెల్కమ్ పార్టిసిపెంట్స్ మళ్ళీ వచ్చింది. ఫ్రంట్ మ్యాన్ రాలేదు. ఫ్రంట్ మ్యాన్ ఈసారి చూపిలా, లాస్ట్ టైం కూడా చూపించలేదు అనుకుంటా, గుర్తులేదు. ఓకే, ఇది అబిలిటీ ఇందాక కూడా చూపించిండ్రు. ఒక ఛాన్సెస్ వస్తే లేకపోతే లేవు. ఇవన్నీ గేమ్స్ సీజన్ 3లో ఇవన్నీ గేమ్స్ ఉన్నట్టున్నాయి, ఎందుకంటే నేను చూడలే అది వెబ్ సిరీస్. ఓకే, ఇదన్నీ చేసినాం. ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ బేబీని తీసుకొని వస్తున్నారు. సౌండ్ వస్తూ ఉంది, వెయిట్ చేస్తాం. ఈసారి కూడా మనకి ఇలా, లేకపోతే మనకి డబల్ అయ్యేది మనీ, కానీ ఇప్పుడు డబల్ అవ్వే ఛాన్సెస్ లేదు. ఓకే, సరేలే, మనం గేమ్ గెలవాలంతే, ఇవన్నీ డబ్బులు ఎందుకు. ఓకే, ఓహో, లోపలికి వెళ్ళకపోతున్నా. ఓకే, స్టార్ట్ అయిపోయింది. ఓహో, నేనే ఎందుకు పడిపోతుందో తెలియదు, ఎవరు దొబ్బుతున్నారా అని తెలియదు, లేకపోతే ఏం గ్లిచ్ అయ్యి పడినానో తెలియదు. ఓకే, నిదానంగా ఆడదాం, ఇంకా చాలా టైం ఉంది. మిస్టేక్ అటు ఇటు తిరిగితే కష్టం. నేను అయిపోయింది అనుకో, షర్ట్ ఫుల్ డ్యామేజ్డ్ అయిపోయినాం. ఇప్పుడు మనం ముందు పోవాలి. 1 minute 25 seconds. ఏమో పంపించిండ్రు, యాక్సెప్ట్ చేద్దాం. ఓహో, క్యారీ కూడా చేయొచ్చు, నన్ను క్యారీ చేసుకోబోతుంది. థ్యాంక్ యూ బ్రో, ఈ వల్ల నేను గెలవబోయేవాడిని ఈ రౌండ్, కానీ గెలవలే. ఎప్పుడు నేను ఇంత దూరం అన్న తీసుకొని వచ్చిండు, వేరే వాళ్ళందరూ వెళ్ళుకుంటూ పోతున్నారు. సరే, 1 minute లోపు వెళ్ళిపోవాలి ఎట్టైనా. లైన్ హాఫ్ దూరం వచ్చేసినాం, హాఫ్ అయిపోయింది, ఇంకా హాఫ్ డిస్టెన్స్ ఉంది. ఓకే, పద ఇంతనే ఎందుకు నా దగ్గరికి వస్తున్నాడు, ముందు వెళ్ళకుండా దొబ్బేకి వస్తున్నాడు. ఎవడా వీడు, నన్ను కూడా క్యారీ చేయండి ఎవరైనా వచ్చి. ఓకే, వెనక నుంచి పుష్ చేయండి, నేను ముందు పోవాలి. బెస్టే, మంచిది, థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ దొబ్బుతున్నారు. ఇప్పుడు అక్కడ ఎనర్జీ లేదు కాబట్టి బతికిపోయినావు.
ఇప్పటికైతే వదిలేస్తా. ఓకే, ఎట్టని మనం గెలవాలి. ఇంకా 10 seconds వెళ్ళిపోవచ్చు రామ్. ఓకే, గెలిచేసినాం. ఇదేమో క్యారీ మళ్ళీ మళ్ళీ నేను గెలిచినా అయినా కానీ తెలీదు ఈ లైన్ డ్రాప్లు ఉంటే అవుట్ చేస్తారో లేదు. కానీ నేను ఈ గేమ్ అయితే గెలిచేసా. ఈ రౌండ్ మాత్రం గెలిచిన. నెక్స్ట్ రౌండ్ మళ్ళీ అది ఉంటుంది షేప్. అది 15 players ఎలిమినేట్ అయ్యింది ఈసారి. లాస్ట్ టైం కూడా ఇంత అయింది, 18 అనుకుంటా లాస్ట్ టైం. ఈసారి 15. ఇంకా 28 players ఉన్నారు. ఇంకా చాలా రౌండ్స్ ఉండేటట్టున్నాయి. ఎందుకంటే తక్కువ మెంబర్స్ ఎలిమినేట్ అయితే ఎక్కువ రౌండ్స్ ఉంటాయి. అదే కష్టమే ఇది. ఈ షేప్ దాంట్లో మళ్ళీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం కానీ మిస్టేక్ అయితే ఇందాకలాగా జస్ట్ మిస్లో లేకపోతే అవుట్ అయ్యాన్ని ఎలిమినేట్. ఇక అంతా కార్చిపడినప్పుడు. ఓకే, మళ్ళీ వచ్చేసినాం. ఇదిగో గార్డ్స్ అందరు రెడీగా ఉన్నారు. ఓకే, మనం చూస్ చేద్దాం. ఈసారి కూడా మిడిల్ దానికే పోదాం. అదే బెస్ట్, ఈజీ ఇస్తుంది మనకి. ఈజీయే కావాల్సింది. ఇంకా 9 secondsలో చెప్తాం. ఓకే, ఇమోట్స్ వేద్దాం. ఇవన్నీ ఒక్కొక్క స్టైల్ ఇమోట్స్. ఇది బాగుంది. ఇదేంటి నాగిని డ్యాన్స్ లాగే వస్తుంది. నాగిని డ్యాన్స్. ఓకే, స్టార్ట్ అయినట్టుంది. మనం టచ్. ఓకే, స్టార్టింగ్లోనే క్రాక్ ఇచ్చేసిన, లైట్గా గనొస్తుంది. ఓకే, అయిపోవచ్చింది. ఇది ఈజీగానే ఉంది. బయటికి తీయకూడదు అనుకున్నా, బయటికి వచ్చేసి స్లోగా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అయిపోయింది అనుకునే టైంకి అవుతుంది కానీ గెలిచేసినాం. ఇది అయిపోయింది. దీనిపైకి ఎక్కి ట్రై చేద్దాం. అయిపోయి దీనిపైకి కూడా ఎక్కొచ్చా? లేదు, పోలేం దీనిపైకి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏం రౌండ్ ఉంటుందో తెలియదు. ఇందాకలాగా లైట్స్ అవుట్ వస్తే జాగ్రత్తగా దాక్కొని ఉంటాం. హైడ్ అండ్ సీక్ లాగా ఆడతా నేను అది. ఎందుకంటే వాళ్ళందరూ గ్రూప్ చేసి కొడుతున్నారు కాబట్టి మనం సేఫ్టీ ఫస్ట్. ఎందుకంటే మనం గెలవాలి. ఓకే, ఇతనికి ఏం స్టార్ వచ్చింది. ఇతను వీళ్ళందరూ అయిపోయినరు, అవుట్ అయిపోయినారు. ఇతను ఫుల్ స్కిన్స్ ఉన్నాయి ఇతని దగ్గర రోబ్లాక్స్లో. మన కాడ ఏం లేవు ఇప్పటికైతే ప్రస్తుతానికి. మనం ముందులా గ్రో అయితే మనం తీసుకుందాం. అట్టే మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. అట్టే బెల్ ఐకాన్ని ఆల్లో సెట్ చేసుకోండి. నేను వీడియో చేస్తే మీకు వస్తుంది. ఓకే, 12 players ఎలిమినేట్ అయ్యింది దీంట్లో. ఓకే, ఇంకా 16 players. తొందరగా ఇద్దాం ఈసారి గేమ్. ఇప్పటికి ఇంకా 2 games అయినాయి. 2 games అంటున్నారు రౌండ్స్. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ రౌండ్ లైట్స్ అవుట్ అనుకుంటున్నా, లేకపోతే వేరే గేమ్ అన్నా రావచ్చు, చూద్దాం. అక్కడి నుంచి లైట్స్ అవుట్ కాదు, ఎందుకంటే మనం ఇంత లోపలికి వచ్చినాం. లేకపోతే వెనక్కి టెలిపోర్ట్ అయ్యి లైట్స్ ఆఫ్ అయ్యిండు. ఓకే, థర్డ్ రౌండ్ తెలియదు మనకి. ఫస్ట్ టైం ఏం రౌండ్ ఉంటుందో చూద్దాం. ఇక్కడే ఓకే, వచ్చేసినాం థర్డ్ రౌండ్. ఓకే, ఇది నేను రీల్స్లో చూసిన. ఇది ఇక్కడ ఏదో మ్యూజిక్ వస్తూ ఉంటుంది. థామస్ అదే డ్యాన్స్ చేస్తాడు. నేను రీల్లో చూసా, అతను ఫుల్ ఫేమస్ అయింది. ఇది చూద్దాం. ఇది మ్యూజిక్ వచ్చింది. ఇది స్టార్ట్ అయినాక మ్యూజిక్ వచ్చింది. ఇదిగో ఇప్పుడు ఇమోట్ అయ్యొచ్చు మనం, చూద్దాం. కానీ ఇంకా గేమ్ రూల్స్ ఏం చెప్పలా. మనకి గేమ్ రూల్స్ కావాలి, దాని తర్వాత గేమ్ ఆడేకి అర్థమైంది. గెట్ ఇన్ టు ద గ్రూప్ ఆఫ్ 1. ఓకే, ఒకరు అంతే. లాక్ కట్ చేసేది తెలియదు. క్లోజ్ చేద్దాం ఫస్ట్ డోర్.
ఇప్పుడు క్లోజ్. ఇప్పుడు లాక్ చేయొచ్చు. ఓకే అయిపోయింది. బయట చూద్దాం. ఓకే ఎవరు కానట్లు అదే గర్డ్ పోయినట్టు అనిపిస్తుంది. గన్సన్స్ వస్తున్నాయి. ఎవరో ఎలిమినేట్ అయినా అనుకుంటా, తెలీదు. ఓకే గెలిచేసినాం మనమైతే ఫస్ట్ రౌండ్. దీంట్లో సెకండ్ రౌండ్. ఓకే ఈసారి అర్థమైంది, గేమ్ అర్థమైంది కాబట్టి ఇమోట్స్ రాంగ్ వేసుకుందాం. ఓకే ఇక్కడ ఉండే వేద్దాం ఇమోట్. ఓకే ఇక్కడ అతను అన్నాక నేను ఇమోట్ వేస్తాను. ఓకే స్టార్ట్. ఈసారి 3 మెంబర్స్. నేను ఇతని దగ్గరికి పోదాం. ఒక్కడున్నాడు, నేను సెకండ్, ఇద్దరం అవుతాం. డోర్ ఓపెన్ చేద్దాం. ఇంకొక మెంబర్ కావాలి మనకి. ఇతని కోసం ఓపెన్ చేద్దాం. మదరా గెటప్ వేసుకుని వచ్చింది. వచ్చే లోపలికి రావట్లా అతను. సరే ఇంకొక అతను వస్తున్నాడు. ఓకే క్లోజ్ చేస్తా. లాక్ చేసేసిండు. ఇప్పుడు రామ్. ఓకే అదిగో గాడ్ షూట్ చేస్తున్నాడు సైడ్. వాళ్ళు అవుట్ అనుకుంటా. ఇక్కడ నుంచి కానొస్తుంది రెడ్. అవుట్ అనుకుంటా వాళ్ళు. ఓకే మనమైతే గెలిచేసినాం. ఒక 4-3 క్లీన్ చేసేసి అయిపోయి. థర్డ్ రౌండ్ ఇప్పుడు. ఓకే థర్డ్ రౌండ్లో 4 మెంబర్స్ అయితే కష్టమే. అందరు ఒక దాంట్లోకి దూరుతూ ఉంటారు. ఇప్పుడు ప్లేయర్స్ కూడా ఉన్నారు, అవుతారు. చూద్దాం ఏమైద్దాం. ఓకే సింగిల్ కాబట్టి ఈజీగా. వీళ్ళతో అప్పుడు ఎందుకు పోతున్నాను నేను పక్కకి. ఓకే క్లోజ్. ఓకే లాక్ వేద్దాం. లాక్ అయిపోయింది. ఓకే గార్డ్ని ట్రై చేద్దాం బయటికి చేసేకి. అదిగో గార్డ్ వెళ్తున్నాడు. ఓకే ఏమో తెలియదు. ఓకే ఈ రౌండ్ కూడా మనం గెలిచేసినాం. అయిపోద్ది ఈ రౌండ్ కూడా. ఓకే ఇప్పుడు మనమైతే సేఫ్. ఓకే అయిపోయింది, గెలిచేసినాం ఈ రౌండ్ కూడా. 4 రౌండ్స్ గెలిచినాం. 4 విన్స్ ఉన్నాయి. 4 రౌండ్స్. 4 ప్లేయర్స్ ఎలిమినేట్ అయ్యారు అంతే. ఇంకా 12 ప్లేయర్స్ ఉన్నారు. ఓకే 350. కంటిన్యూ చేద్దాం మళ్ళీ గేమ్. స్ప్లిట్ టైం వస్తే స్ప్లిట్ చేద్దాం. ఇప్పటికైతే కంటిన్యూ. ఓకే నెక్స్ట్ రౌండ్కి వెళ్దాం. ఇంకా ఈ డోర్ ఓపెన్ అయితే నెక్స్ట్ రౌండ్ లైట్స్ అవుట్. మళ్ళీ దీంట్లో కాపాడుకుంటూ ఉండాలి మనం. ఓకే హైడ్ అవుదాం మనం, అదే బెస్ట్ ఆప్షన్. లేకపోతే గ్రూప్ చేసి కొడుతూనే ఉంటారు మనల్ని. ఓకే ఎవరు వస్తున్నారు, అటు వెళ్ళిపోదాం. మనకే వస్తున్నారు. ఓకే ట్రై చేద్దాం ఎవరిని కొట్టేకి. వస్తే మన దగ్గరికి ఒక్కరు వస్తే, ఇద్దరు వస్తే కష్టం. ఓకే ఆల్మోస్ట్ వచ్చింది, కొడదాం. కొట్టిన ఒక షాట్. కొట్టేస్తాను మనల్ని. వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్నాం. మన దగ్గరికి వస్తున్నట్టున్నారు. వచ్చేసింది ఫుల్ గ్రూప్. అయిపోయింది, గేమ్ అయిపోయింది. ఈ రౌండ్ ఎట్టో గెలిచేసినాం. దీంట్లో ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలీదు. డ్యాన్స్ కూడా చేయొచ్చు. అదిగో వాళ్ళు ఇంటరాక్ట్ కొట్టి 1 ప్లేయర్ ఎలిమినేట్ అయింది. ఓకే ఇంకా చాలా మంది ఉన్నారు. 11 ప్లేయర్స్ ఉన్నారు. చూద్దాం, గెలిచేకి ఆల్మోస్ట్ ట్రై చేయాలి. ఓకే నెక్స్ట్ గేమ్ కూడా స్టార్ట్ అయింది. నెక్స్ట్ టైం గేమో తెలీదు. ఇంకా గ్లాస్ గేము, హనీకోమ్, ఇంకా ఉన్నాయి కొన్ని గేమ్స్. సీజర్, రాక్ పేపర్ అన్నీ ఉన్నాయి. చూద్దాం అన్నీ వస్తాయో రాబో. ఓకే యారో మ్యాక్స్ పోయి చూపించిన సైడ్ పోదాం. ఓకే
చేసినాం. నెక్స్ట్ రౌండ్ ఏముందో, ఓకే ఇది నేను సీజన్ 1 చూసా. అదే మార్బల్స్ గేమ్. డిసైడ్ చేయాలి అతని దగ్గర ఎన్ని ఉన్నాయో హ్యాండ్లో మార్బల్స్. అదేనా లేకపోతే కాదో చూద్దాం. ఇదైనా కష్టమే, ప్రిడిక్ట్ చేయాలి. అదే చూద్దాం గేమ్ అదేనా లేకపోతే వేరేగా ఉండొచ్చు దీంట్లో. ఇంకా చూపిలా. ఓకే ఇది ఇట్టుంది, గోళీలు ఆటలాగా ఉంది. దీన్ని కొడదాం మంది. ఓకే ఇప్పుడు అర్థమైంది. బ్లూ వచ్చేసి మనకి అతను రెడ్ మార్బల్స్ని మనం కొట్టాలి ఆ గోళీల్ని. సరే కొడదాం నెక్స్ట్ రౌండ్ నుంచి. అతను ఒకటి తీసేసింది మనం కూడా ఒకటి తీసేద్దాం అతనిది. ఓకే నెక్స్ట్ ఆ 2 తీసేద్దాం ఒకేసారి, మనకి బెనిఫిట్ అయింది. ఒకే షాట్కి 2 పిట్లు. ఓకే అతను తీసిండు ఒకటి, మనం 2 తీద్దాం. ఓకే 2 పోయినాయి. ఇది ఇంకా కొంచెం లైన్ నుంచి పోయి ఉంటే అతను కూడా పోయేది. ఇద్దరి చూద్దాం. ఓకే 2 తీసేసినాయి, నాయి కూడా 2 తీసిండు ఒకే టైంకి. నేను ఒకటి తీస్తే ఈసారి ఈ 3 తీస్తా. ఈ గ్రూప్ ఉన్నాయి, ఆ గ్రూప్ తీసేద్దాం. ఈజీ అయింది మనకే. అట్లీస్ట్ దాంట్లో 2 పైన బెనిఫిటే. ఓకే మళ్ళీ తీసిండు ముందు ఒకటి. ఓకే 2 పోయినాయి. జస్ట్ ఇంకోటి కూడా పోయేది. 3rd వన్ పోలా. లైన్ మెన్ ఉంది, ఆన్లైన్ అవుట్ కాదనుకుంటా ఆన్లైన్. ఓకే నెక్స్ట్ అతను ఒకటి తీసేసి అతనిది కూడా పోయింది, అది పోయింది. ఓకే నేను ఈ 2టికి ట్రై చేస్తా. ఈ కనెక్ట్ షాట్ 2 ఒకేసారి పోతాయి వాళ్ళ. ఓకే అయినా మనకాడ 4 ఉన్నాయి, అతని కాడ 2 ఉన్నాయి. మనం చేయొచ్చు, గెలవచ్చు. మనకాడ ఇంకా 3 ఉన్నాయి. ఒకటి కొట్టినా ఇంకా ఈ 3లో అతను ఒకటే కొట్టగలుగుతాడు. మనమే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే దీన్ని తీసుకొని కొడదాం. గెలిచేసినాం, అయిపోయింది. ఈ గేమ్ కూడా మనం గెలిచేసినాం. టోటల్ 5 విన్స్ అయినాయి మనీ. ఓకే ఇంటరాక్ట్ డ్యాన్స్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఇద్దరు గాడ్స్. వైట్ గార్డ్ ఫస్ట్ టైం చూస్తున్నా. రెడ్ గార్డ్ అంటే కామన్. ఇక్కడ ఇంకా వీళ్ళు ఇంకా విన్ కాల. మనకైతే టైమర్ ఉంది. గార్డ్ కూడా వచ్చిండు. ఓకే వీళ్ళు ఇంకా ఆడుతున్నారు. అతను కూడా గెలిచినట్టున్నాడు, తిరుగుతున్నాడు. ఇద్దరు అవుట్, టైం అయిపోయింది. ఓకే గార్డ్ షూట్ చేస్తున్నాడు. ఇద్దరు గార్డ్స్. ఇంకా చాలా మంది అవుట్ అయినారు. మనకి రెడ్ కలర్లో కానొస్తున్నారు, వాళ్ళందరూ అవుటే. ఓకే 3 ప్లేయర్స్ ఎలిమినేట్ అయినారు. ఇంకా చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ గేమ్ ఏముంటుందో చూద్దాం. కంటిన్యూ. ఈ గేమ్ ఇంకా ఉన్నాయి గేమ్స్, తెలియదు ఏమొస్తాయో. హైడ్ అండ్ సిక్ అన్న రావచ్చు, హనీ కోమ్ అన్న రావచ్చు, గ్లాస్ రింగర్ అలా అవి రావచ్చు. చూద్దాం ఈసారి ఏమొస్తుందో. ఈసారి ఏమొస్తుంది. ఫస్ట్లో చూపించినట్టే గ్లాస్ వచ్చింది. ఓకే దీంట్లో ఏమో మాట్లాడుతున్నారు. మెసేజ్ చూడు, నేను ఇంటరాక్ట్ చేసా. డ్యాన్స్ చేయొచ్చు ఇంటరాక్ట్ చేసి. ఓకే మనం ఇది కష్టమే. మనకు గ్లాస్ అబిలిటీ ఉంటే గ్లాస్ అది రియలా ఫేక్ అని కానొస్తుంది. కానీ మనకాడ అదేం లేదు. అదే వచ్చింది చూడండి. మనం కాడ రోబ్లాక్స్ వద్దు. ఓకే నెక్స్ట్ ఇతను పోతున్నట్టున్నాడు. ఇతని దగ్గర ఉన్నట్టుంది. ఓకే అతను వెళ్ళాడు చూడండి గాయస్. కరెక్ట్ గెస్ చేసిండా లేకపోతే అంతా గ్లాస్. అదే అతని కాడ అదే అబిలిటీ తీసుకున్నాడు, స్కిల్. రియల్ ఫేక్ అని తెలుస్తుంది.
ఇతను వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి అతను ముందు పోవట్లా, ఏమో తెలీదు, ముందుకే పోవట్లే ఇతను. లాస్ట్ యూ గెస్, ఏమో తెలీదు. వీళ్ళందరూ ముందు పోతే మనం పోదాం, లేకపోతే మనం ఇక్కడే ఉందాం. ఓకే, ఐ గాట్ కండిషన్ ఏం అడుగుదాం, వాటర్ మెసేజ్ ఇద్దాం. ఓకే, ఓకే అందరు వెళ్తున్నారు, మనం వెళ్దాం. ఓకే, ఇంకా అందరు వెళ్ళిపోయినారు, గెలిచేసినాం. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఉన్నారు, ఇంకా 4 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్ ఎలిమినేట్ అయినారు. మనం 4 మెంబర్స్లో ఈసారి ఎవరు గెలుస్తారో చూడాలి. మేము 4 మెంబర్స్ కంటిన్యూ, 3 ప్లేయర్స్ ఉంటే కంటిన్యూ అయింది. ఓకే, ద ప్లేయర్స్ ఆర్ చూజన్ టు కంటిన్యూ. ఓకే, ఏమో ఇదేనా లాస్ట్ రౌండ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా తక్కువ ఎలిమినేషన్స్ ఉంటే ఇంకా నెక్స్ట్ రౌండ్ ఉంటుంది, లేకపోతే స్ప్లిట్ అయినా చేసుకోవచ్చు. చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఏమొచ్చింది, ఇది వేరేది వచ్చింది. అందరూ సీజన్ 1లో తింటున్నట్టు పెట్టిండ్రు. ఓకే, బాగా ఫుడ్ తింటున్నారు అందరు, ఎనర్జీ కోసం, అంటే హెల్త్ కూడా పెరుగుతుంది. మంది నేమ్ చూపి అట్లా వీళ్ళు ముగ్గురిది చూపిస్తుంది. యా, ఓకే తిందాం స్పూన్తో. ఓకే, స్పూన్ తిరగొట్టేసిన. ఓకే, ఈట్ పికప్ ఏంది, పికప్ తీసుకుందాం. ప్లేట్ వస్తున్నాయి, నాకు తెలిసి ఇప్పుడు ఫైట్ జరగబోతున్నట్టుంది. అతను గార్డ్ కూడా వచ్చి తింటున్నాడు. ఓకే, మనం కూడా పికప్ చేసుకుందాం అన్నీ అవసరం వస్తే. ఏమో ఇతను తిరుగుతున్నాడు అప్పుడే. ఓకే, మన దగ్గర డ్యామేజ్ ఇచ్చేసిండు గాయస్. పారిపోదాం. ప్లేట్ ఇసిరేద్దాం అతని పైన, ప్లేట్ ఇసిరేస్తాం, తగలట్లా. పోయి ఫుడ్ తిందాం, మళ్ళీ ఎనర్జీ వస్తుంది. ఈ గాడ్ ఇది నేను ఇంకా ఆపోనెంట్ అనుకున్నా. తిందాం మళ్ళీ ఫుడ్, హెల్త్ పెరుగుతుంది మనకే. ఓకే, అతను మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ వచ్చేసింది. ప్లేట్ ఇసిరేసి కొడదాం, అందరికి ప్లేట్ ఇసిరేసి కొడదాం. క్యాండిల్ కూడా తగలట్లా, ఎవరికి తగిలితే వాళ్ళు స్ట్రక్ అవుతారేమో తెలియదు. ఓకే, ఇప్పుడు ఇంకొక స్పూన్తోనే చంపేయాలి అందరినీ. ఓకే, కొడదాం. అతను ఫుల్ డ్యామేజ్లో, అతన్ని కొడదాం. వీళ్ళు నాకు డ్యామేజ్ ఇచ్చేసినప్పుడు. ఓకే, ఫుల్ డ్యామేజ్ తీసేస్తున్నది, నేనే కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, అతను డ్యామేజ్ ఇద్దాం. అయిపోయినట్టుంది గేమ్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఎన్ని రౌండ్స్ ఉన్నాయో చూద్దాం. ఇంకా 4 మెంబర్స్ ఉన్నారు, 0 ఎలిమినేషన్ కాబట్టి ఈసారి స్ప్లిట్ చేసేద్దాం. మనం 2-2 అయింది, డ్రా. ఓకే, 3 ప్లేయర్స్ అంటే స్ప్లిట్ అయింది, అంటే గెలిచేసినాం. ఇప్పుడే సూట్ వేసేసుకున్నాడు మన ప్లేయర్, చూడండి గెలిచినామని. ఓకే, థ్యాంక్ యూ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.